మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మంత్రతంత్ర జ్యోతిష్యులు, ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. మార్చి నెల విశేషంగా మిథున్ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? 3వ తారీఖు సంభవించే గ్రహణం ఏదైతే జరిగిందో అది దీని తాలూకు ఇంపాక్ట్ వీళ్ళకి ప్లస్సా మైనసా, ప్రభావం ఎన్ని రోజులు ఉంటుంది, ఈ నెల విశేషంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా మార్చి మాసం 2026 సంవత్సరం అనగానే మొదటిగా అందరిలోనూ ఆహ్లాదకరంగా ఏర్పడుతూ ఉంటుంది. ఎందుకంటే నూతన సంవత్సరం అనేది ఆరంభమవుతుంది మార్చి 19వ తారీఖు 2026 సంవత్సరం. ఈ ఉగాది అనంతరం కూడా అందరు కూడా జీవితంలో బతుకులు అన్నీ బాగుండాలి, మాకున్నటువంటి జీవితం ఇంకా బాగా కొనసాగాలి అని చెప్పేసి అని ప్రతి ఒక్కరు కూడా ఆశాభావంతో ఉంటూ ఉంటారు. దాంట్లో మొదటిగా మనకి మిథున రాశి. ఈ మిథున రాశి వారికి గ్రహరీత్యా కనుక కొంచెం మనం చూసుకున్నట్టయితే కనుక స్వస్థానంలో మార్చి నెల మాసం మొత్తం కూడా స్వస్థానంలో గురువు ఉంటాడు. అలానే 10వ స్థానంలో వీరికి శనితో కూడినటువంటి శుక్రుడు ఉన్నాడు. 9వ స్థానంలో రాహు, రవి వీళ్ళందరూ కూడా మనకి సంచరిస్తూ ఉన్నారు. కుజుడు కూడా అక్కడే ఉన్నారు. ఇక ఈ గ్రహ కూటమిని చూసినట్టయితే కనుక ఏదైతే వీరికి అశుభం శుభం కలిగించేటువంటి గ్రహాలన్నీ కూడా స్థితిగతుల్లో ఉన్నాయి. 10వ స్థానం 9వ స్థానంలో ముఖ్యమైన గ్రహాలు, స్వస్థానంలో గురువు. అలానే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కనుక 3వ తారీఖు సంభరించేటువంటి మఖా నక్షత్రం సింహరాశిలో సంభరించేటువంటి చంద్రగ్రహణం. ఈ చంద్రగ్రహణ ఛాయలు అనేది కూడా 3వ స్థానంలో సంభవిస్తున్నాయి. అక్కడ కేతు ఉన్నాడు. ఈ కేతు 3వ స్థానంలో ఉండడం ఇవన్నీ కూడా గ్రహరీత్యా చూసుకున్నట్టయితే మిథున రాశి వారికి ఆశాజనకంగా అంటే మిశ్రమ ఫలితాలు సూచిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక పరిస్థితులు వీరికి కొంతకాలం నుంచి మనం గమనించుకున్నట్టయితే కనుక 2026 సంవత్సరం పర్వాలేదు, కూర్చొని తినగలుగుతాము అనుకునే విధంగా అయితే ఖచ్చితంగా ఉండబోతున్నాయి. కాకపోతే వీరి మీద చేసేటువంటిది పిండిస్ పనైనా అది పెద్ద గుణపులా కనిపిస్తుంది ఎదుటి వారికి. వీరు రూపాయి సంపాదించుకుని కొత్త షర్ట్ వేసుకుంటే కూడా అమ్మో ఈయన కొత్త షర్ట్ వేసుకున్నాడు, ఎన్ని కోట్లు సంపాదిస్తున్నారో అనేటువంటి నరదిష్టి, నరఘోష అయితే ఖచ్చితంగా కనిపిస్తుంటుంది. ఇప్పుడు ఒక బడ్డీ కొట్టు, ఒక కిరాణా షాపు, ఒక హోటల్ ఉంటుంది. రోజు మొత్తం 100-150 రూపాయలు సాగుతుంది. వీడేదో కర్మజాలక ఇక షర్ట్లన్నీ చిరిగిపోయి శారీస్ అన్ని పోయినాయని చెప్పేసి అని ఏదో 100-150 రూపాయలు శారీ కొంటారు. అది కొత్తగానే కనిపిస్తుంది. కొన్నప్పుడు ఏదైనా కొత్తగానే ఉంటుంది, డబ్బులతో సంబంధం లేకుండా. కానీ ఎదుటి వాళ్ళకి ఏంటంటే అమ్మో ఈ హోటల్ మీద ఈ చెట్టీలు వేసుకునే వాడికి ఇంత పెద్ద షర్టు కొన్నాడు, 150 రూపాయలు షర్టు కొంటే ఎక్కడి నుంచి వచ్చిందో అని చెప్పేసి అని ఎదుటి వారి యొక్క వ్యసనంతో వీరికి ఉన్నటువంటి ఏదైతే బ్రతకాలి జీవించాలి దానికి ఆ విరక్తి, అసహ్యం కూడా వేస్తుంది అనమాట జనాల మీద. అంటే ఎదుటి వారికి ఎట్లా ఉంటుందంటే మనం ఇంక ఇట్లనే ఉండాలా, ఇలానే ఉంటేనే ఎదుటి వారికి ఇష్టమా అనుకునే దానికి ఏర్పడిపోతుంటారు అనమాట. కొన్ని సంఘాలు మనకి చేయూతనిస్తారు, బ్రతకండరా బాబు అని చెప్పేసి చేయూతనిస్తారు. కానీ కొన్ని సంఘాలు ఏంటంటే మిథున రాశి వారి దరిద్రం ఎట్లా ఉంటుందంటే ఎదుగుతుంటే ఓర్చలేని తత్వం అనమాట. అందులోనూ సెన్సిటివ్, వీరు చూడడానికి చాలా సెన్సిటివ్గా ఉంటారు కదా. ఈ సెన్సిటివ్ తత్వంతో ఎదుటివారు పొగిడినా బాధ వీళ్ళకి, ఎదుటివారు ఏదైనా మాట్లాడినా కూడా వీరికి బాధ అనమాట. వీరే అర్థం చేసుకొని, వీరే ఆలోచించుకొని, వీరే తగ్గుతూ ఉంటారు. ఆ తత్వం ఉంటుంది వీరికి. దాంతోపాటు భార్యాభర్తలు ఇదొక సమస్య అయితే, ఇది నరదిష్టి, నరఘోష. దీంతో పాటు భార్యాభర్తలు గొడవలు, ఇక చికాకులు రావటము, ఎంత చేసినా ఎదగలేకపోతున్నాము, ప్రదేశం వదిలి వెళ్ళిపోవాలా అనేటువంటి ఆ నిరాశగా ఉండేటువంటి ఆలోచనలు, ఈ గ్రహస్థితికి గ్రహణం ఛాయలు, గ్రహణం వల్ల ఇక 3వ స్థానంలో గ్రహణం కదా, అన్న తమ్ముల మధ్య గొడవలు, సోదరి భావంతో గొడవలు, ఇక ఇంట్లో ఉన్న ఆరోగ్య సమస్యలు ఆడవారికి ఎక్కువగా ఆరోగ్య సమస్యలు సూచిస్తున్నాయి. ఇక దీంతో తగ్గట్టుగా వీరుండేటువంటి ఇల్లు కావచ్చు, గృహం కావచ్చు, అక్కడ అద్దెదున్నా సొంతదున్నా కూడా అక్కడ వాస్తు ప్రభావంగా ఈ మీనరాశి కాబట్టి, మిథున రాశి కాబట్టి వీరికి వాయుమూలలో వీరికి గృహంలో వాస్తు ప్రకారంగా లోపాలు ఉన్నాయనుకోండి. అంటే పరమట ఉత్తరం రెండింటి మధ్యలో కలిపితే వాయుమూల అంటారు. ఈ వాయుమూల కనుక ఇంట్లో గుంతలు గొయ్యలు ఉండటం, చెట్లు మొక్కలు లాంటివి ఉండటం, ఇక టోటల్గా క్లోజ్ అయి ఉండటం, ఇలాంటి ఏదైనా ఉన్నాయి అంటే కనుక స్టోర్ రూమ్స్ ఉండటం, ఇనపెట్లు పెట్టడం, దేవుని మందిరాలు ఉండటం, కిచెన్ పొయ్యిలాట్ పెట్టడం, ఇలాంటి ఏదైనా సూచిస్తూ ఉందనుకోండి, ఇక కర్మజాలక మూలిగైతే తాటికబడ్డట్టే. అంటే ఇవన్నీ సమస్యలు కదా. ఈ సమస్యలతో కూడా ఈ మిథున రాశి వారికి వాయుమూల కనుక సమస్య ఉంది అంటే, ఇక వాయుమూల మెట్లు ఉన్నా కూడా ఆ వాస్తులో ఉన్నట్టయితే వీరికి ఖచ్చితంగా మరొక కొంత ఇబ్బంది అనేది కొని తెచ్చుకున్నట్టే. ఇక వాస్తు ప్రభావితం బాగుంది, అంతా ఓకే ఉందంటే నరదిష్టి ఒకటి ఉంటుంది. దానికి వచ్చేసి వీరు ప్రతిరోజు కూడా ఒక గ్రీన్ కలర్ నిమ్మకాయ, పట్టిక లేదా కర్పూరం బిళ్ళలు
ఏదో ఒకటి అయితే తనకి తానే దిష్టి తీసుకోవాలి. ఈ మాసం మొత్తం కూడా చేయాల్సిందే, తప్పే లేదు. ఇక పోతే 10 రూపాయలు వీటికే పెడతాం కానీ తలనొప్పి వచ్చి బిళ్ళలకు పెట్టుకొని లేకపోతే తినలేకుండా అనేజే పడుకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి పొట్టిదో దీనికే పెట్టాలి. కాబట్టి తల చుట్టూ తిప్పుకొని ఎక్కడైనా పడేయాలి. కర్పూరం బిళ్ళలు అయితే తల చుట్టూ తిప్పుకొని మన ముందు పెట్టుకొని కాల్ చేసేయాలి. 5 నుంచి 7 బిళ్ళలతో చేసుకోవచ్చు. ఇకపోతే విదేశీ ప్రయత్నం చేసేవారు ఈ ఒక మాసం అయితే అంతగా కనిపించట్లేదు. ఈ మాసమే కాదండి, జూన్ 17వ తారీఖు వరకు కూడా విదేశీయానికి అయితే వీరికి అంతగా శోధన కనిపించట్లేదు. మరొకటి, రాజకీయ రంగం ఎవరైనా వెళ్ళాలనుకుంటే నరదిష్టి అనేది కామన్ గా ఉంటూనే ఉంటుంది. ఒక 2 ఇలాచీలు జేబులో పెట్టుకోవాలి, 2 మిరియాలు పొద్దున్నే కొంచెం తినాలి, నిద్ర లేవగానే బ్రష్ చేసుకొని 2 మిరియాలు తినాలి కొంచెం. ఇక ఇలాంటి పరిహారాలు చేసుకొని రాజకీయ రంగంలో ఉన్న వారికి పేరు ప్రఖ్యాతి వచ్చేలాగా అవకాశాలు కనిపిస్తున్నాయి. మంచి పదవ కాలం ఉండేటువంటి కనిపిస్తుంది. పోయి పదవి వీరి ముఖానికి అంటే వీరి తల మీదకి వేసేస్తాయి బాధ్యతలు అన్ని కూడా కనిపిస్తుంది. కాబట్టి అలాంటి ప్రయత్నం చేయొచ్చు. ఇక ఈ మిథున రాశి వారు మార్చి మాసం మొత్తం కూడా ఎన్నో రకాల రంగాల్లో ఉంటుంటారు. ఈ సెన్సిటివ్ ప్రకారంగా మెడికల్ రంగంలో ఉంటుంటారు, హోటల్స్ రంగంలో ఉంటుంటారు. ఏ రంగంలో ఉన్నా కూడా మిథున రాశి వారికి ముందుకు వెళ్ళాలి అనుకుంటే కనుక ఈ గ్రహణానికి సంబంధించినటువంటి పరిహారం కూడా చేసుకుంటూ, ఈ గ్రహణానికి సంబంధించిన పరిహారం ఏమిటంటే కనుక ఇది అమావాస్య లోపు అంటే ఉగాది లోపు చేసుకుంటే చాలా మంచిది. ఈ పరిహారం అయితే కనుక ఎక్కడైనా సమీప దూరంలో ఆలయాలు ఉంటే అక్కడ బ్రాహ్మణోత్తములు ఉంటారు, అర్చకులు వారు అయ్యవారులు ఉంటారు, వారికి దానం ఇచ్చేసేయాలి. బియ్యము కిలోంపావు, గోధుమలు కిలోంపావు, జొన్నలు కిలోంపావు, ఉలవలు కిలోంపావు, పచ్చిపెసలు, మినుములు, అలానే నల్ల నువ్వులు ఇవన్నీ కూడా కిలోంపావు చొప్పుని ఇచ్చుకుంటూ దాంట్లో నూనె ప్యాకెట్ ఒకటి, ఫామ్ ఆయిల్, ఫ్రీడమ్ ఆయిల్ ఏదో ఒకటి ఉంటుంది కదా, అలాంటి నూనె ప్యాకెట్, వంట వండుకునేటువంటి ఆయిల్ని మంచి నూనె అంటారు, అది ఒక 1/4 కిలో అయినా సరే ఇచ్చుకుంటూ, లేదా ఆవు నెయ్యి అయినా ఇచ్చుకుంటే చాలా మంచిది. ఇంకాను ఆవు నెయ్యి ఇస్తే, ఆవు పాలు ఇస్తే ఇంకా చాలా మంచిది. అలాంటిది ఇచ్చుకుంటూ వాటితో పాటు ఎండుమిరపకాయలు, చింతపండు కూడా మనము దానం ఇవ్వాలి. ఇది గ్రహణానికి సంబంధించిన దానం. దీని వలన గొడవలు అంటున్నాం, ఆ గొడవలు కొంతమైనా సమసిపోతాయి. అలానే ఇంట్లో ఆరోగ్య సమస్యలు కూడా కుదిరిపడతాయి. గ్రహణాన్ని నుంచి వచ్చేటువంటి సమస్యలు కుదిరిపడతాయి. ఆర్థిక సమస్యలు పోవాలి అంటే కనుక పంచామృత అభిషేకం మార్చి మాసంలో ఏ రోజైనా పర్వాలేదు శివాలయంలో ఆ శివ భగవానుడికి పంచామృత అభిషేకం చేసినట్లయితే వీరికి కొంతైనా సరే మెలకుగా ఉండి కొంతైనా సరే వీరికి ముందుకొండేటువంటి ఆలోచన అయితే ఉంటుంది. ఇక భార్య మాత్రం గొడవ కావచ్చు, పేరు ప్రఖ్యాత పోతుంది, పరువు పోతుంది అనుకునే వారు ఏం చేయాలంటే సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం కానీ లేదా గురువారం రోజున రావి చెట్టు కింద దీపారాధన కానీ చేయాలి. ఇక మార్చి మాసం మొత్తం కూడా మిథున రాశి వారికి ఎల్లో కలర్, వైట్ కలర్ బాగా కలిసి వస్తుంది. ఇక మార్చి మాసం మొత్తం కూడా వీరికి నెంబర్ 5, 7 ఈ 2 నెంబర్లు కూడా బాగా సూచిస్తూ ఉంటాయి. ఇక మార్చి మాసం మొత్తం కూడా వీరికి చేసుకోవాల్సిన పరిహారాలు అయితే ఇవి. ఇక వీరు చేసుకోవాల్సిన అయితే నిమ్మకాయ, కర్పూరం లేదా పటిక ఇలా చేసుకుంటూ ఉన్నట్టయితే కనుక ఖచ్చితంగా వీరికి అన్ని రకాలుగా కూడా బాగుండేలా ఉంటుంది. ఇక వారం కూడా వచ్చేటప్పటికి వీరికి సోమవారం ఒకటి, గురువారం ఒకటి అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఆ వారాలు చేసుకునే పరిహారం కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఇవన్నీ కూడా చేయలేకపోతున్నాం అనుకుంటే కనుక అరటి పళ్ళు ఉంటాయి, తినేటువంటి బనానాస్, అవి ఒక 12 తీసుకొని ఒక 6గురికి వచ్చేలాగా 2 పళ్ళు చొప్పున పంచుకుంటే కూడా వీరికి అన్ని రకాలుగా కూడా సానుకూలపడే వాతావరణం అయితే లభ్యపడుతూ ఉంటుంది. విదేశీ ప్రయత్నాలు చేసుకోవడానికి ఏ విధంగా ఉంటుంది గురుగారు ప్రస్తుతానికి? అదే విదేశీ ప్రయత్నం అయితే జూన్ 17 వరకు ఆగితే చాలా మంచిది. ఇప్పుడైతే అంత పరిస్థితులు అనుకూలంగా అయితే లేవు విదేశాలకి మిథున రాశి వారికి అయితే. అంతా సజావుగా జరగాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఈ మాసం బాగుంటుందంటారు? ఇది మిథున రాశి వారికి పరిహారం అయితే కనుక ఇంకా మనం చెప్పినట్టుగా శివాలయంలో అభిషేకం కానీ సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం కానీ చేసుకుంటూ ఉండాలి. రావి చెట్టు కింద దీపం పెట్టుకుంటూ ఉండాలి. ఈ రకమైన పరిహారాలు చిన్న చేసుకుంటూ వీరైతే కనుక నిమ్మకాయ, కర్పూరం, పటిక ఇలాంటివి పరిహారాలు చేసుకుంటే ఈ మాసం మొత్తం కూడా కొంతైనా ముందుకు వెళ్ళేలాగైతే ఉంటుంది గ్రహరీత్యా కూడా. ఓకే, ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఈ మాసం ఎలా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు సార్.